Traffic flow control system is one of the example of open loop control system. సో ట్రాఫిక్ ఫ్లో కంట్రోల్ సిస్టమ్ అనేదాన్ని మనం రోడ్స్ మీద యూస్ చేస్తాం. అవి ఎందుకు అంటే టు రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ని రెగ్యులేట్ చేయడానికి మనం ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ యూస్ చేస్తాం. సో ఆ ట్రాఫిక్ అంటే మనకి ల్యాంప్స్ అనేవి గ్రీన్ ఆర్ ఎల్లో కనుక చూపిస్తే అక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ మూవ్ అవుతాయి. అదే అక్కడ ఉన్న ల్యాంప్ అనేది మనకి రెడ్ చూపిస్తే అక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోతున్నాయి. సో ఇక్కడ రోడ్స్ మీద ఉండే ట్రాఫిక్ అనేది ఐదర్ ఇట్ షుడ్ బి స్టేషనరీ ఆర్ ఇట్ షుడ్ బి మూవింగ్. అంటే స్టేషనరీ కండిషన్లో కానీ మూవింగ్ కండిషన్లో కానీ ఉంటుంది. అది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ద డ్యూరేషన్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ల్యాంప్ గ్లో. అంటే మనకి అక్కడ ఉన్న డ్యూరేషన్ని బట్టి, అక్కడ గ్లో అయిన సీక్వెన్స్ అంటే ల్యాంప్ గ్లోని బట్టి మనకి ఆ ట్రాఫిక్ అనేది స్టేషనరీ ఆర్ మూవింగ్లో ఉన్నది డిపెండ్ అవుతుంది. సో ద డ్యూరేషన్ అండ్ సీక్వెన్స్ సో దీని మీద డిపెండ్ అవుతుంది. ఈ డ్యూరేషన్ అండ్ సీక్వెన్స్ అనేది మనకి రిలేస్తో ఆపరేట్ చేస్తాం. అండ్ అది కూడా మనం ఎక్స్టర్నల్ ఈ రిలేస్ అనే వాటిని రిలేస్తో కంట్రోల్ చేస్తున్నాం, డ్యూరేషన్ని సీక్వెన్స్ని. సో ఆ రిలేస్ని మనం ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ అనేదాన్ని యూజ్ చేసి దాన్ని ఆపరేట్ చేస్తున్నాం. సో రిలేస్ అనే వాటిని మనం ఒక పర్టిక్యులర్ టైం డ్యూరేషన్కి అండ్ సీక్వెన్స్ని అడ్జస్ట్ చేసుకుంటాం. సో రిలేస్ అనే వాటిని ఒక పర్టిక్యులర్ టైం అనే డ్యూరేషన్ని ప్రొవైడ్ చేసి దానికి ఒక సీక్వెన్స్ని ప్రొవైడ్ చేసి అడ్జస్ట్ చేస్తాం. సో ఇక్కడ ద సెట్టింగ్స్, సో ఎప్పుడైతే మనం ఇక్కడ సెట్ చేస్తున్నామో ఇన్ ఏ పర్టిక్యులర్ అంటే ఇప్పుడు మనం ఆ ల్యాంప్స్ని సెట్ చేస్తున్నాం, ఆ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ని సెట్ చేసినప్పుడు అక్కడ మనం మోస్ట్లీ సీక్వెన్స్ సెట్ చేయాలి, టైం డ్యూరేషన్ కూడా సెట్ చేయాలి. సో అక్కడ సెట్ చేసిన సీక్వెన్స్ అండ్ టైం ఇంటర్వల్ని బట్టి ఆ ట్రాఫిక్ అనేది ఐదర్ ఇట్ షుడ్ బి స్టేషనరీ ఆర్ ఇన్ మూవింగ్. సో సీక్వెన్స్ అండ్ టైం డ్యూరేషన్ ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యాక్చువల్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్. అంటే ఏంటి? ఇక్కడ సీక్వెన్స్ ఉంది, టైం డ్యూరేషన్స్ ఉంది. యాక్చువల్ ఫ్లో అంటే ప్రజెంట్, అంటే ఇప్పుడు ట్రాఫిక్ అనేది సమ్టైమ్స్ ట్రాఫిక్ చాలా క్లియర్గా ఉండొచ్చు అండ్ సమ్టైమ్స్ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో ఆ టైంలో అంటే ఎక్కువ ఉన్న టైంలో కానీ తక్కువ ఉన్న టైంలో కానీ ఈ సీక్వెన్స్ అండ్ టైం డ్యూరేషన్, ఈ యాక్చువల్ ఫ్లో ట్రాఫిక్ అనేది దీని మీద ఎఫెక్ట్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ గ్రీన్ ల్యాంప్ ట్రాఫిక్ ఎక్కువ ఉందని గ్రీన్ ల్యాంప్ ఎక్కువ ఉండటం, ట్రాఫిక్ తక్కువ ఉందని గ్రీన్ ల్యాంప్ టైం డ్యూరేషన్ రెడ్యూస్ అవ్వడం అలాంటిది ఏమీ ఉండదు. అంటే ట్రాఫిక్ లేనప్పుడు గ్రీన్ లైట్ టైం డ్యూరేషన్ తగ్గడం, ఎక్కువ ఉన్నప్పుడు దాని డ్యూరేషన్ పెరగడం అనేది ఏమీ ఉండదు. ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ యాక్చువల్ ట్రాఫిక్ కండిషన్. సో ఇక్కడ డిజైర్డ్ ట్రాఫిక్ వాల్యూ ట్రాఫిక్ ఫ్లో ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై యాక్చువల్ ట్రాఫిక్ ఫ్లో. సో అంటే డిజైర్డ్ ట్రాఫిక్ ఫ్లో అనేది యాక్చువల్ ట్రాఫిక్ ఫ్లోతో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఇన్పుట్ అనేది ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ అవుట్పుట్. ఇన్పుట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అవుట్పుట్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో రోడ్ మీద ఒక యాక్సిడెంట్ వల్ల ట్రాఫిక్ అనేది జామ్ అయింది. కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల సీక్వెన్స్లో యాక్సిడెంట్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయిపోయినా దానికి సెట్ చేసిన డ్యూరేషన్, దానికి సెట్ చేసిన సీక్వెన్స్లో మాత్రమే అది వర్క్ చేస్తుంది. సో హెన్స్ దిస్ సిస్టమ్ ఈజ్ అన్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. దట్ మీన్స్ హియర్ ఇన్పుట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అవుట్పుట్. సో అక్కడ అవుట్పుట్ అనేది ట్రాఫిక్ హెవీగా ఉండొచ్చు, ట్రాఫిక్ లైట్గా ఉండొచ్చు, ఐదర్ ట్రాఫిక్ జామ్ అయిపోవచ్చు. బట్ అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అనేది దానికి ఇచ్చిన సీక్వెన్స్లో దానికి కన్సిడర్ చేసిన డ్యూరేషన్లో మాత్రమే వర్క్ చేస్తుంది. సో అందుకే దీన్ని ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అన్నాం.